రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షం పాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు చేపట్టిన ఫలితంగా రోజుల కొద్దీ ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసి ముద్దవుతుంది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డలాగా కంటికి రెప్పలా కాపాడిన పంట కేవలం ఒక్కరోజు కురిసిన వర్షానికి అదలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 15 నుంచి 20 రోజులవుతున్నా కొనే నాథుడే లేడు. తేమ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిపోతున్నాయి. రైతులు ఎండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17% తేమ ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక పిఎస్సిఎస్, ఐకేపీ, జీసీసీ కొనుగోలు కేంద్రాల్లో 14% లేదా 15% ఉంటే కొనుగోలు చేస్తామని అంటున్నారు కొనుగోలుదారులు. వడ్లు గోపించినాం, ఆడ పోసినాం, అవి 10-20 రోజులు అవుతుంది. తడిసినాయి వడ్లు. కొనమంటే కొనుగోలు రానంటారు. మాకెవరు ఇంతవరకు దిక్కు లేదు, దశ లేదు. మేము ₹1,00,000 అప్పు తెచ్చి పెట్టినాం. అప్పు ఊడనట్టుందని మేము ఉపవాసం ఇప్పుడు ఉండి రాత్రి తెల్లం దాకా ఇక్కడ వండుకొని వడ్లు నేర్పటం, దగ్గర నూకటం, బరకాల ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, మిల్లు ఖర్చులు, కోసినందుకు 30,000, ట్రాక్టర్ 15,000, నాటుకు 25,000, వరాలకు 10,000. ఇవన్నీ మేము కష్టపడి రక్తంతో మాంసం ఒడుపుకొని చుట్టేను కట్టుకొని చేసినా కూడా మాకు ఫలితం లేదు. రైసు మిల్లర్లు, పురుగు మందు షాపు యజమానులు దళాలతో కుమ్మక్కై రైతులను మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఆరిన ధాన్యాన్ని నెలల తరబడి తమ పొలంలోనే ఆరబెడుతూ రోజుల తరబడి ఎండలోనే గడుపుతున్నామని రైతులు వాపోతున్నారు. ఆరిన ధాన్యం 14% తేమ విషయంలో చూపిస్తేనే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంట కల్లాల్లో రోజుల తరబడి రైతులు ఉండలేక, ఎండకు తట్టుకోలేక, మరోవైపు అకాల వర్షాల భయంతో వణికిపోతున్నారు. మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకే అమ్మేయాలంటూ దళార్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఆరుగాలం ఎండనక, వాననక, రేయనక, పగల కష్టపడి పండించిన ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. చేసే పెట్టుబడులు ఇవన్నీ పెడతానే ఉన్నాం. ఇక్కడ యాడ్ల పోసినాం. మన బిల్డర్లు వచ్చారు, మన సొసైటీ వాళ్ళు, వీళ్ళు అందరూ వచ్చారు. ఒడ్లు పడుతున్నారు. 10 రోజులు అయింది అక్కడ కారపోసి. వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొనే దిక్కు లేదు, ఏది లేదు. ఎవరన్నా అడిగితే మిల్లర్లను అడిగినా, సొసైటీ వాళ్ళని అడిగినా 10 కేజీలు 15 కేజీలు అడుగుతున్నారు. పెట్టుబడులు ఇవన్నీ పెట్టి నాశనం అయిపోతున్నాం. రాత్రి వర్షం పడ్డది, కొనే దిక్కు లేదు. బిల్డర్లు అడిగితే తీసుకోమంటున్నారు, ఎవరిని అడిగినా తీసుకోమంటున్నారు. గవర్నమెంటే ఏదైనా మాకు సహాయం చేయాలి. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు. కానీ వ్యవసాయ శాఖ, సివిల్స్లపై ఐకేపీ, పిఎస్సిఎస్ అధికారులు దళాలతో కుమ్మక్కై అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతోనే ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. పేరుకు మాత్రమే ఐకేపీ, పిఎస్సిఎస్ఏ కేంద్రాలు ఉన్నాయి. వీరు దళారులకు, రైసు మిల్లర్లకు ఏజెంట్లుగా పనిచేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు తాలు పేరుతో సుమారు 3 కేజీలు, రైసు మిల్లర్ల వద్ద తేమ పేరుతో 10 కేజీల బస్తా పేరుతో 2 కేజీలు తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి కూడా లేదని, తమకు చావే శరణ్యం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలం వేసిన దానికి ఇంతము తడిసే పెట్టుబడికి చాలా ఖర్చు అయినాయి. ఇక తడిసిన మాట కూడా కొనేటట్లేదు సొసైటీగా. ఇంత సొసైటీ కొంటారని కూడా అన్నారు, అన్న మాట కూడా చేయలేదు. ఇక మధ్య దళారులు ఏం చేస్తారంటే వచ్చి ఇంత కొంతగా బేరం ఆడతారు. ఇక వేసిన ఒడ్లు కొనేటట్లే తడిసి వర్షం తడిసి మేము చాలా ఇబ్బంది పడతానమాట. దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా దానికి శ్రద్ధ తీసుకొని కొనుగోలు కేంద్రం పెట్టాలి. ఇంతవరకు కొనుగోలు కేంద్రం పెట్టి ఇంతవరకు కొనేటోళ్ళు దిక్కు దివాన్ లేదు, ఏం లేదు. ఇంతవరకు కాడ రైతు ఏం కావాలి? దానికి సమాధానం మీరు ఈ ప్రభుత్వం మాకు చెప్పాలి. ఇక ఆరుగాలం అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షానికి ధాన్యం తడిసి అన్నదాతలు హరిగోస పడుతూ ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరైన సమయంలో ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం, తడిసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.